బ్రేకింగ్ న్యూస్ నేడు తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారిని ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్కు రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. మధ్యాహ్నం 3:25 పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకుంటారు. రేపు ఉదయం 9:30 వరహస్వామిని రాష్ట్రపతి దర్శించుకుంటారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్కు పయనమవుతున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్లో అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. తిరుపతి జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు కూడా పర్యటించున్నారు. ఇందులో చూసుకుంటే కూడా ప్రధానంగా ఆమె షెడ్యూల్లో కూడా స్వల్ప మార్పులు అయితే కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ 3:30 ప్రాంతంలో ఆమె ముందుగా ఇటు తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకోవాల్సిన అవకాశం ఉంది. అయితే దీంట్లో కూడా స్వల్ప మార్పులు కూడా ఇటు అధికారులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు చూసుకుంటే కూడా 4 గంటల ప్రాంతంలో కూడా ఆమె రేణిగుంటకి చేరుకోనున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరు, అదేవిధంగా కూటమి నేతలు కూడా తదితరులు అక్కడికి చేరుకొని ఆమెకి ఘనంగా స్వాగతం పలిగేందుకు కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా రామనారాయణ రెడ్డితో పాటు టిటిడి అధికారులు కూడా స్వాగతం పలకనున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక ఆమె పర్యటన వివరాలకు వస్తే మాత్రం ఒడిషా నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బయలుదేరి గురువారం సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గాన 4:30 గంటలకు తిరుచానూరుకు చేరుకొని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 5:20 బయలుదేరి తిరుమలకి వెళ్ళి ఈ పద్మావతి అతిథి గృహంలో కూడా బస చేస్తారు. అదేవిధంగా రేపు శుక్రవారం ఉదయం ఆలయ సాంప్రదాయం ప్రకారం 9:20 ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత 9:50 కూడా ఆలయానికి చేరుకుంటారు. 10 గంటల ప్రాంతంలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకుంటారు. అనంతరం ఆమెకు ఆలయ రంగనాయక మండపంలో కూడా ఇటు టిటిడి ముఖ్య అధికారులు తీర్థ ప్రసాదాలు కూడా అందజేయనున్నారు. 11 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 12:15 రేణిగుంట విమానాశ్రయానికి కూడా ఆమె చేరుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం విజయవాడలోని ఓ ఇంట్లో మావోయిస్టులు అదుపులోకి తీసుకోవంటి ఘటనలతో కూడా రాష్ట్రం ఒకసారిగా ఊరిపడింది. దీంతో రాష్ట్రపతి పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. రాష్ట్రపతి వెంట కమాండో దళాలతో పాటు అనంతపురం రేంజ్ డిఐజీ షిమోసి నేతృత్వంలో కూడా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, 5 అదనపు ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలు, 100 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసులు, ఇటు రోడ్డు ఓపెనింగ్ పార్టీలతో పాటు రోప్ పార్టీలు, బాంబ్ స్క్వాడ్లు కూడా, పారా మిలిటరీ దళాలు కూడా, రిజర్వ్ బలగాలు, అదేవిధంగా ఏరియా డామినేషన్ పార్టీలో కూడా ఈ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి మనకి తెలుస్తుంది. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.